ఈ మధ్య ఆఫీస్లో నేను సరిగ్గా పనిచేయలేకపోతున్నాను. అబ్బాయి పుడితే ఏం పేరు, అమ్మాయి పుడితే ఏం పేరని ఆలోచించడానికే టైం చాటం లేదనుకో. మీరేం కోరుకుంటున్నారు? అబ్బాయా అమ్మాయా? ఇన్ని రోజుల తర్వాత మనకంటూ ఒక బిడ్డ పుట్టడమే సంతోషకరమైన విషయం. సరే, పుట్టబోయేది అబ్బాయా అమ్మాయా, ఏం పేరు అవన్నీ వదిలే. బిడ్డకి ఇన్షియల్ ఏమిటో చెప్పు చూద్దాం. కాదు, ఎస్. ఏ ఫర్ అరవింద్, ఎస్ ఫర్ శ్రీ అభినయ. బిడ్డల మీద తండ్రికి మాత్రమే హక్కు ఉందనుకుంటే సరిపోతుందా? అన్ని నొప్పులు భరించి భర్తగా ఆ గుర్తింపు నాకిచ్చిన నీకు ఆ మర్యాద హక్కు ఉంటుందిగా. ఏంటవి సడన్గా వచ్చావు? స్కానింగ్ కూడా వచ్చే వారం తీద్దామన్నానుగా. ఐ హోప్ యు ఆర్ కంప్లీట్లీ క్లియర్ అండ్ ఆల్ రైట్ నౌ. నేను ఒకటి అడుగుతా, చేస్తారా డాక్టర్? చెప్పమ్మా, అందుకేగా నేను ఇక్కడ ఉంది. నాకు అబార్షన్ చేయండి డాక్టర్. ఏమిటి నువ్వు అనేది? అవును డాక్టర్, నా కడుపులో పెరిగే పిండాన్ని తీసేయండి. అది నీ బిడ్డ కాదు, ఇది నా బిడ్డ కాదు. నా కడుపులో బిడ్డంటూ ఉంటే అది నా భర్తకి సంబంధించిందే అయి ఉండాలి. ఓ ఆడపిల్లకి అమ్మనే స్థానం ఎంత ముఖ్యమో నువ్వు ఇప్పటికైనా అర్థం చేసుకో. అమ్మ అనిపించుకుంటే సరిపోతుందా? ఆయనకి నేను ద్రోహం చేసినట్టు కాదా? నా హస్బెండ్కి నేను పవిత్రంగా ఉండాలి, అదే ముఖ్యం నాకు. నీకు కొడుకే కాదు, నీ భర్తకి వంశమే లేకుండా పోతుంది. మాట్లాడకండి డాక్టర్. ఎన్నిసార్లు ఎంతమందికి ఇదే చెప్పుంటారు. ఆడదానికి బిడ్డే ముఖ్యమా, భర్త కాదా? తల్లిని కాలేదని ఆయన ఎప్పుడూ నన్ను తక్కువ చేయలేదు. అందుకే ఆయన అంటే నాకు పంచ ప్రాణాలు. నీ హస్బెండ్ పర్మిషన్ లేకుండా అబార్షన్కి వీలు పడదు. ఎవరి పర్మిషన్ తీసుకుని మీరు ఈ పని చేశారు? వారికి మీరు ఎలా చెప్తారో నాకు అనవసరం. నాకిది ఉండకూడదు. మిమ్మల్ని కాపాడుకోవాలనుకుంటే నేను చెప్పినట్టు చేయండి. ఇన్నేళ్ళు అమ్మని కాలేకపోయినా సహించాను, కానీ ఈ నీచాన్ని సహించలేను. తొలి రాగం చెరిపేను ఎదగెదూరం, కను పాప దాటి వచ్చే కలదారం, కడుపు తడితే నీ కాలు ఇదను తడివే బావాలు, చివురు తొడిగే ఉసురు తెలిపే నిజము సుఖమే, అతడి పొలిక అమ్మంటి పొలిక చిన్నరి నుకమే. ఎవరు కావాలి? అరవింద్ ఉన్నాడా? ఆయన ఇప్పుడే ఫ్యాక్టరీకి వెళ్ళారు. మీరు? నా పేరు గుణ, నేను వాడి కాలేజ్ క్లాస్మేట్. ఇవాళ ఇంటికి రమ్మన్నాడే. నాతో ఏం చెప్పలేదు. కొంచెం ఉండండి. అలాగే. వాయిస్ని కూడా కనుక్కోలేకపోయావు కదా? అదే నువ్వు డీల్ పూర్తి చేద్దాం అన్నావుగా, అందుకే మొత్తంగా పూర్తి చేద్దామని అందరం కలిసి వచ్చాం.
ఎప్పుడు ఏ క్షణంలో నువ్వు బిడ్డని వద్దనుకున్నావో అప్పుడే అర్థమైంది నిన్ను నమ్మకూడదని. ఏ నిమిషంలోనైనా నువ్వు మా గుట్టును రట్టు చేస్తావు. నువ్వు తప్పు చేస్తున్నావు. అవును, పెద్ద తప్పే చేశాను. వారితోనూ విజయ్తోనూ చెప్పకపోవడం. తెలియకుండానే ఇంత చేసామనుకున్నావా? ఇది థ్రిల్ అంటే. నీ మీద జాలితో ఒకే ఒక ఛాన్స్ ఇస్తాను. జాన్, చెప్పు. తను మొండిగా మాట్లాడుతోంది. నువ్వు చెప్పు. స్పీకర్ ఆన్ చేయి. చూడవి, కావాలంటే డీల్ క్యాన్సిల్ చేసుకుందాం. నువ్వు నాకు డబ్బు ఇవ్వక్కర్లేదు, కానీ నీ కడుపులో పెరిగే మన బిడ్డని నువ్వు ఏమీ చేయకూడదు. పుట్టబోయే బిడ్డకి నీ మొగుడు తండ్రి కాకపోవచ్చు, కానీ తల్లివి నువ్వే కదా. జీవితాంతం నువ్వు, నీ భర్త, మన బిడ్డ సుఖంగా సంతోషంగా బ్రతకండి. గౌరవ్, చూడు, మాట వినకపోతే లేపే. ఇప్పుడు చెప్పు, బిడ్డ కావాలా వద్దా? సార్, ఏంటి సార్ షూట్ చేశారు? అన్ని విషయాలు తెలిసిన వీడికి ఒక్కడికే సార్, ఉన్న ఒక్క ఎవిడెన్స్ షూట్ చేశారు. ఏంటి పెద్ద ఎవిడెన్స్? ఇలాగే ఎవిడెన్స్ అంటూ అన్ని వదిలేస్తున్నావు. వీడి వల్ల ఊరికేది ఏమీ లేదు, చస్తే చావని. సారీ సార్. ఏమయ్యా సార్ వాడిని ఇన్వెస్టిగేట్ చేస్తున్నప్పుడు మనం ఏం చేయాలి చెప్పవయ్యా? తుపాకీని భద్రంగా చూసుకోవాలి. మనం అజాగ్రత్తగా ఉన్నాం, వాడు దాంతో మనల్ని షూట్ చేయబోయాడు. ఇంకా నయం, సార్ వాడిని షూట్ చేసి మనల్ని కాపాడారు. థ్యాంక్ యూ సార్. సార్, ఫుల్గా రికార్డ్ అయింది సార్. ఫుల్గా రికార్డ్ అయిందా? అవును సార్. ఫుల్ చెప్తున్నాడు చూడు. డిపార్ట్మెంట్ వేస్తే ఊపుకుంటూ తెచ్చాడేనా? అందులో బ్యాటరీ ఉందా, ఛార్జ్ అయిందా, కండిషన్లో ఉందా అని చెకప్ చేసి తీసుకురావు కదా. అది సర్వీస్కి పోవాల్సిందయ్యా, తీసుకొచ్చి ప్రాణం తీస్తున్నాం. ఇప్పుడు సగం మాత్రం రికార్డ్ అయి ఉంటుంది, అది వాడు మాట్లాడినంత వరకే. ఆయన షూట్ చేసింది రికార్డ్ కాలేదు. సారీ సార్, యూస్లెస్ ఫెలోస్. ఐ మేక్స్ ఇట్. సార్, వరం హాస్పిటల్లో ఆర్టిఫిషియల్ ఇన్సూమినేషన్ చేయించుకున్న కపుల్స్ డీటెయిల్స్ మొత్తం ఈ సిస్టంలో ఉన్నాయి సార్. ఆ హాస్పిటల్ ఒరిజినల్ సాఫ్ట్వేర్ ఇదేనా? ఎస్ సార్. సార్, అది మాత్రమే కాకుండా సిటీలో ఉన్న అన్ని ఫెర్టిలిటీ హాస్పిటల్ సాఫ్ట్వేర్స్ని హ్యాక్ చేసి డేటాస్ అన్ని కలెక్ట్ చేసి పెట్టున్నారు సార్. చెప్పండి డాక్టర్. విజయ్, డిఎన్ఏ టెస్ట్ విషయంగా మీరు అడిగిన రిపోర్ట్ దొరికింది. చనిపోయిన ఆ ముగ్గురు గర్భధారణకి కారణమైన ఆ మేల్ డిఎన్ఏ అది వాళ్ళ భర్తలదే కాదు. తెలుసు డాక్టర్. అండ్ వన్ మోర్ షాకింగ్ న్యూస్, చనిపోయిన ఆ ముగ్గురు గర్భధారణకి కారణమైన మేల్ డిఎన్ఏ ఒకే ఒకటి. లీగల్ సంగతి ఎలా ఉన్నా ఆ ముగ్గురు చనిపోయారు. ట్రీట్మెంట్ చేసిన ఆ డాక్టర్ను లేక వీర్య కణాలు ఇచ్చిన ఆ స్పామ్ బ్యాంకును అడిగితే ఎవరు ఏమిటన్న డీటెయిల్స్ దొరకచ్చు. పేరేంటి? జాన్ మాథ్యూ సార్. నేను అడిగింది నీ వైఫ్ పేరు. సుజిత సార్. షీజ్ డాక్టర్. వైఫ్ డాక్టర్, నువ్వు మెడికల్ రెప్. అంటే లవ్ మ్యారేజ్ అనమాట. అవును సార్. ఎప్పటి నుంచి కనపడడం లేదు? 2 రోజుల నుంచి సార్. ముందు ఎఫ్ఐఆర్ రాయించండి, మిగతా విషయాలు నేను చూసుకుంటాను. సార్ ప్లీజ్ సార్, తను ఎలాగైనా కనిపెట్టండి సార్.